పిల్లలకి హాలిడేస్ వచ్చేసరికి రెగ్యులర్‌గా ఒకటే టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇడ్లీ, దోస, పూరి రోజు తినేదే కదండీ! వాటన్నిటికి మించిన హెల్తీ ఫుడ్ అయితే ఈరోజు ప్రిపేర్ చేద్దామండి. ప్లీజ్ అండి ఈ రెసిపీ మాత్రం పిల్లలకి పెట్టండి. చాలా హెల్తీ అనమాట. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకున్నానండి. ఆ కుక్కర్‌లోకి పీల్ తీసి కట్ చేసుకున్న బంగాళదుంప, అలాగే పీల్ తీసి కట్ చేసుకున్న క్యారెట్టు, టమాటో ఒకటి కట్ చేసి వేసుకున్నానండి. ఒక టీ గ్లాస్ బియ్యం, అలాగే అర టీ గ్లాసు పెసరపప్పు అయితే నేను ముందుగానే నానబెట్టుకొని వాష్ చేసి, ఇప్పుడు ఆ ఆలు, క్యారెట్, టమాటో ఉన్న వాటిలోకైతే బియ్యము, పెసరపప్పు వేస్తున్నానండి. పచ్చిమిర్చి అయితే మన స్పైసీకి తగ్గట్టనమాట. అంటే పిల్లలు తినే స్పైసీకి తగ్గట్టండి. నేనైతే 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. దీనిలోకి ఇప్పుడు ఆకుకూరలండి. మనకు నచ్చిన ఆకుకూరలు వేసుకోవచ్చనమాట. నేనైతే మునగాకు, ఇంగ్లీష్ బచ్చలాకు, అలాగే తోటకూర వేశాననమాట. శుభ్రంగా వాష్ చేసి ముక్కలుగా ఏమి కట్ చేయలేదండి. ఇప్పుడు వేసిన ఆకైతే తులసాకండి చూపిచ్చాను గదా! తులసాకులు కూడా ఒక 4 అయితే కట్ చేసుకొచ్చాననమాట. చిన్న రెమ్మ చింతపండు వేశానండి. దీనిలోకైతే మనం వాటర్ వేసుకుందాం ఇప్పుడు. మనం బియ్యం తీసుకున్న దాన్ని బట్టి అయితే రైస్ ఉడికే దాన్ని బట్టి వాటర్ తీసుకోవాలనమాట. మీరెంత క్వాంటిటీకి తీసుకుంటే దానికి తగ్గట్టు తీసుకోండి. నేనైతే 3 గ్లాసులు తీసుకొని విజిల్ పెట్టయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను. 2 విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్‌లో. చక్కగా రైస్ అనేది కుక్ అయిపోయిద్దనమాట. చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్నైతే మెదుపుకుందామండి పప్పు గుత్తితో. గంటెతో ఒకసారి కదిలిచ్చి చూపిస్తాను చూడండి. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు పప్పు గుత్తితో అయితే మెదుపుదామండి. క్యారెట్ ముక్కలు, అలాగే ఆలు, ఆకుకూర, పప్పు, రైస్ మొత్తం మిక్స్ అయిపోవాలండి. చక్కగా స్మాష్ అయిపోవాలి ఇది మొత్తం. ఒకసారి గట్టిగా కలుపుకుందాము. మరి మెత్తగా లక్కలా అవ్వదండి. కానీ నేను అసలు ఈ ఫుడ్ చేసిన రోజైతే యశ్విత వాళ్ళు చిన్న పిల్లలప్పుడు, క్రిషిత చిన్న పిల్లలప్పుడు అసలు వాళ్ళ థింగ్స్ అయితే గుర్తొచ్చినాయండి నాకు. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే ఒక టేబుల్ స్పూన్ వేశానండి. ఆయిల్ హీట్ ఎక్కగానే తాలింపులు గుప్పెడు జీడిపప్పు పలుకులు వేశాను. తాలింపు ప్రిపేర్ చేస్తున్నామండి. రైస్ అయితే మెదిపేసాం గదా! ఇవి కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసేటప్పుడు ఒక ఎండుమిర్చి అయితే 2 భాగాలు చేసి వేశాను. ఇంగువ చిటికెడు వేశాను. జీడి ఇంగువ. 2 రెమ్మలు కరివేపాకు వేశాను. చిటికెడంత పసుపండి. చిటికెడంత కారం వేశానండి. కొంచెం కారం వేస్తే కమ్మగా ఉంటదనమాట. ఇప్పుడు ఈ పోపు అయితే ఫ్రై అయిపోయింది. చిటికెడంత గరం మసాలా కూడా వేశానండి. పోపు అయితే రెడీ అయింది కదా! ఇప్పుడు అన్నంలో అయితే వేసేద్దాం. వెజిటబుల్ రైస్‌లోకి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా కమ్మగా ఉంటదండి. నాకు పిల్లలకి ఇది పెట్టేటప్పుడైతే అసలు పిల్లలు చిన్నప్పటియన్నీ గుర్తొచ్చినాయనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ రోజైతే పిల్లలకి ఈ ఫుడ్ పెట్టేటప్పుడు. దానిలో హ్యాపీ ఏంటంటే వాళ్ళ చిన్నప్పుడు థింగ్స్ గుర్తొస్తే హ్యాపీయే కదండీ! రెడీ అయిపోయిందండి. పిల్లలకైతే వెజిటబుల్ రైసు. ఇప్పుడు దీనిలోకైతే నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. డైరెక్ట్‌గా నెయ్యితో అయినా పోపు పెట్టేయొచ్చండి. ఈ ఫుడ్ 8 మంత్స్ బేబీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చండి. బాగా సన్నగా, బక్కపల్చగా ఉన్న పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి. బలంగా తయారవుతారు. నిజంగా చెప్తున్నానండి. నెయ్యి వేసి కలిపేసిన తర్వాత పిల్లలకైతే నేను వేరు వేరు బౌల్‌లోకైతే పెట్టేసి వాళ్ళకి మళ్ళీ కొంచెం అయితే నేను నెయ్యి వేశాను. మీరు పోపు పెట్టకుండా డైరెక్ట్‌గా అలా ఉడికించి పప్పు గుత్తితో మెదిపేసి ఫస్ట్ పిల్లలకి 8 మంత్స్ బేబీస్‌కి అయితే నెయ్యి, చిటికెడంత కారం వేసి కలిపి పెట్టారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చాలా హెల్తీగా, బలంగా కూడా ఉంటారనమాట. ఫస్ట్‌లో యశ్విత చిన్నప్పుడు నాకు గూడా ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేయాలనేది తెలిసేది కాదు. నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను ట్రై చేసేదాన్నండి. యశ్విత చిన్నప్పటి నుంచి సేమ్ పుట్టటమే సన్నగా పుట్టింది. ఇంకా అదే పర్సనాలిటీ అయితే మెయింటెనెన్స్ చేస్తుందనమాట. అంతకంటే లావు అవ్వకుండా స్లిమ్‌గా ఉంటుంది. జ్వరం రావటంతో ఇంకొంచెం సన్నగా అయిపోయిందనమాట. క్రిష్టమ్మ పుట్టటమే బొద్దుగా పుట్టిందండి. తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ బట్టి అంటే జలుబు చేసినా, జ్వరం వచ్చిన పిల్లలైతే తగ్గుతారు కదండీ! దాన్ని బట్టి మంచిగా ఉండటం, తగ్గిపోవటం అలా అయితే జరుగుతుంది. ఇప్పుడు జ్వరం రావటం వల్ల బాగా సన్నగా అయిపోయింది. క్రిష్టాకైతే చాలా నచ్చిందంటండి. చెప్తుంది కూడా మీ అందరికీ.
చూడండి తను ఎంజాయ్ చేస్తూ తింటుంది. వాళ్ళు ఫస్ట్ అయితే ఇలా తింటారండి. తర్వాత అయితే వాళ్ళకి నేనే పెడతాననమాట. ఇది మండే రోజు వ్లాగ్ అండి. పిల్లలకి టిఫిన్ కింద ఇది ప్రిపేర్ చేసి పెట్టాను కదండి రైస్. నేను వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత టిఫిన్ ఏం చేయకుండా డైరెక్ట్‌గా ఇదే తినేసాననమాట. చాలా టేస్ట్‌గా చాలా కమ్మగా ఉందనమాట. పిల్లలకి టిఫిన్ కింద హెల్తీ ఫుడ్ చేసి పెట్టాను కదండి. వీళ్ళు ఇది తినేసిన తర్వాత లంచ్‌లోకి అయితే కాలీఫ్లవర్ టమాటా అయితే చేశాననమాట. వీడియో షూట్ చేయలేదండి. ఇంక వీళ్ళు తినేసిన తర్వాత నేను కబోర్డ్‌లో బట్టలు మొత్తం పిల్లలవి మావి తీసి మడతలు పెట్టానండి. ఆ వీడియో ఏం షూట్ చేయలేదు. మడతలు పెట్టిన తర్వాత అయితే చూపిస్తాను. లంచ్‌లోకి అయితే వీళ్ళకి పెరుగన్నం పెట్టేశానండి. ఇప్పుడు నైట్ అయితే నేను రసం చేస్తున్నాననమాట. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక 20 మిరియాలు, ఒక 4, 5 మెంతులు, 4, 5 వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిర్చి మిక్సీకి పట్టేద్దామండి. చూసారు కదండి మిక్సీకి పట్టేశాను. ఈ పొడి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక టమోటోనైతే మెత్తగా పిండేద్దామండి. దీనిలోంచి పులుపు మొత్తం బయటకు వచ్చేయాలన్నమాట. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈ రసము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు 5 నిమిషాలు పట్టదనమాట ఈ రసం చేయటానికి. చాలా కమ్మగా అయితే ఉండిద్దనమాట. ఈ రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌గా అప్పడాలు, అలాగే చికెన్ ఫ్రై. సైడ్ డిష్‌గా అసలు చికెన్ ఫ్రై చెప్పాలి. కానీ రసంలోకి నాకైతే అప్పడాలు ఇష్టమండి. అందుకని చెప్తున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపులు వేసుకున్నాను. తాలింపులు కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందామండి. ఎండుమిర్చి, చిన్నులపై ఒక రెమ్మ దంచి వేశాను. గుప్పెడి కరివేపాకు రెమ్మలు వేశాను. ఇంగువ కూడా వేసుకుందామండి. ఒక స్పూన్ ఇంగువ వేశానండి. ఇంగువ స్పూన్‌లో స్పూన్ అండి, పెద్ద స్పూన్ కాదు. ఇంగువ వేసిన తర్వాత ముందుగా మిక్సీకి పట్టుకున్న ధనియా, జీలకర్ర, మిరియాల పొడి అయితే వేసేసాననమాట. మిరియాల రసం అండి చాలా టేస్ట్‌గా ఉంటాయన్నమాట. సింపుల్ ప్రాసెస్ అండి ఇదైతే. ఇప్పుడు ఇది ఫ్రై అయిన వెంటనే మనమైతే రసం వేసుకుందామండి. చింతపండు, టమాటో రసం. ఆ తొక్కులతో పంటి కింద పడేటప్పుడు బాగోదండి. తొక్కులు పంటి కింద పడితే ఆ చింతపండు పీసులు. అందుకని చెప్పేసి నేనైతే స్ట్రైనర్‌లో ఏసి వడగట్టేస్తున్నాననమాట ఈ చింతపండు, టమాటో రసాన్ని. మిగిలిన పులుపు మొత్తం కూడా మనం స్ట్రైనర్‌లో వేసి వడగట్టుకొని వేసేసుకుందాము. ఇంకా కారం అంటూ నేనేం వేయట్లేదండి. చిటికెడంతా పసుపు వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. పసుపు వేశాను కదా ఇప్పుడు. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. కారం ఎందుకు వేయలేదంటే పిల్లలు చాలా ఇష్టంగా పులుసు కూరలనేవి తింటారండి. అంటే చారు, రసం ఇలాంటివి చాలా ఇష్టంగా తింటారనమాట. స్పైసీ ఎక్కువ ఉన్నాయనుకో అస్సలు తినలేరనమాట. ఈ స్పైసీ సరిపోయిద్దిలేండి. మేము అడ్జస్ట్ చేసుకుంటాం కదా ఎక్కువున్నా, తక్కువున్నా. ఇప్పుడైతే బట్టలు చూడండి. ఇంకా ఆరబెట్టిన బట్టలైతే తీసుకొచ్చాను. వీటిని కూడా మడతలు పెట్టాలి. వీళ్ళకైతే స్నాక్స్‌గా నేను కివి ఫ్రూట్ అయితే పీల్ తీసి స్లైసెస్‌గా కట్ చేసి ఇచ్చాననమాట. తింటున్నారు. యశ్విత చూడండి జుట్టు కట్టినా కూడా ఎట్లా ఉందో చంద్రముఖిలాగా. యశ్వితకి కివి ఫ్రూట్ చాలా ఇష్టమండి. వాళ్ళ డ్యాడీ చిన్నప్పుడు కూడా ఎక్కువగా తీసుకొచ్చేవాడనమాట. ఇదైతే పిల్లల కబోర్డ్ అండి. చూడండి వాళ్ళ బొమ్మలన్నిటినైతే నేను చాలా రోజుల తర్వాత బయటకు తీసి వాషింగ్ మిషన్‌లో ఏసి వాష్ చేసినా కూడా మళ్ళీ వాళ్ళు మురికి చేశారండి. నేను మళ్ళీ వీటిని కబోర్డ్‌లోకి ఎక్కిచ్చాను. ఈ కబోర్డు నీట్‌గా ఎలా సర్దాననేది చెప్తాను చూడండి ఒకసారి. కార్డ్‌బోర్డ్‌లు ఉంటాయి కదండీ మనకి ఆయిల్‌కి వస్తాయి కదండీ అట్టపెట్టెలు. ఈ కార్డ్‌బోర్డ్‌లయితే నేను అస్సలు వేస్ట్‌గా పడేయనండి. నా పాత నైటీలు అంటే మనకి పాత నైటీలు ఉంటాయి కదండీ! నేనిది ఎప్పుడు ప్రిపేర్ చేశానంటే మీరు నమ్మకపోవచ్చు కూడా. యశ్విత చిన్న పిల్లలప్పుడండి. యశ్విత చిన్న పిల్లలు కాదండి. మంత్స్ బేబీ అనమాట. యశ్విత మంత్స్ బేబీ అప్పుడు చాలా చిన్న చిన్న బట్టలుంటాయి గదండీ! చిట్టి చిట్టి డ్రాయర్లు, జుబ్బాలు. వాటి కోసం ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ కార్డ్‌బోర్డ్‌లకైతే నైటీలైతే నేను పాతవి అలాగా కార్డ్‌బోర్డ్ చుట్టూత చుట్టి సూదితో అయితే టాకాలు వేశాననమాట. పిల్లల బట్టలు, ఫ్రాకులు, జీన్స్‌లు అవన్నీ. ఒక కార్డ్‌బోర్డ్‌లో జీన్స్‌లు, ఒక కార్డ్‌బోర్డ్‌లో హెవీ ఫ్రాక్స్ అలాగ పెట్టానండి. చూడండి దీనిలో మొత్తం హెవీ ఫ్రాక్స్ ఇవన్నీ జీన్స్‌లండి.
దానిలో కూడా 2 ఫ్రాక్స్ పెట్టాననమాట. నార్మల్ ఫ్రాక్స్. మొన్న కొత్తగా తీసుకున్న ఫ్రాక్స్ అండి న్యూ ఇయర్‌కి. జీన్స్ జెర్కిన్‌లండి అవి. అవొచ్చేసి టీ షర్ట్స్ అనమాట పిల్లలవి. చూడండి నైటీతో చూడండి నేను ఎట్లాగా కార్డ్‌బోర్డ్‌కి అలాగా చుట్టి సూదితో టాకాలు వేశాననమాట. అవి ఎక్కడికన్నా వేసుకెళ్ళేయండి. నేనైతే నా 2 శారీస్ కూడా పెట్టుకున్నాననమాట అక్కడ. బొమ్మలు గూడా పద్దాకులు మట్టిలో వేస్తున్నారని చెప్పేసి నేనింకా లోపల పెట్టేశానండి. అవైతే ఫ్రాక్స్ అనమాట పిల్లలవి. ఖాళీగా అయితే ఉండనండి. ఏదో ఒకటి క్రియేట్ చేస్తూనే ఉంటానండి. అవైతే మిడ్డీలండి పిల్లలవి. ఫైనల్‌గా మా కబోర్డ్ అయితే ఇలా ఉందండి. ఏదో ఒకటి చేస్తూనే ఉంటానండి. యశ్విత వాళ్ళు పుట్టక ముందు కూడా చాలా చాలా న్యూస్ పేపర్‌తో అంతకుముందు కూడా చెప్పానండి. న్యూస్ పేపర్‌తో టెంపుల్స్ చేశాను, వాల్ హ్యాంగర్స్ చేశాను. చాలా చేసి వాటన్నిటిని అంటే దుమ్మనేది ఆగట్లేదని జెప్పేసి నేను వాటిని పడేశానండి. కొంతకాలం పాటు ఉంచి ఉంచి దుమ్ము కాగట్లేదు. ఇంక వాటిని చేసి నేను అలా పాడవుతుంటే బాధపడాలని జెప్పేసి పడేశానండి. ఈ కార్డ్‌బోర్డ్ కూడా నేను సేమ్ చూసారా? ఇవి ఇప్పుడు చేసినయి కాదండి. ఎప్పుడో చేసినయనమాట. ఇంకా బీరువాలో గూడా కొన్ని ఉన్నయండి. ఇవి కూడా కొన్ని దగ్గరకొచ్చేసి చొట్టలు పడిపోయినియనమాట. వాటిని చొట్టబడిన దాన్ని అడుగుకి పెట్టి పైన వెయిట్ ఎక్కువైనప్పుడల్లా కార్డ్‌బోర్డ్ లోపలికి వంగిపోయిందనమాట. వంగిపోయిన భాగాన్ని లోపలికి కింద వైపుకు పెట్టి అలా సర్దానండి. ఈ కార్డ్‌బోర్డ్ మొత్తం నేను శారీస్ పెట్టుకున్నాననమాట. దీనిలో మొత్తం నా డ్రెస్సుల సెక్షన్ అండి. ఇంకా ఆ పక్కకు కూడా ఉన్నాయన్నమాట. నా డ్రెస్సులు, లెగ్గిన్‌లు అవుంటే ఇది మొత్తం బ్లౌజులండి. ఈ బ్లౌజులు పెట్టిన బాక్స్ అయితే అసలు షూకొస్తాయి గదండీ! చెప్పులకొచ్చే బాక్సులనమాట. వాటికి గూడా నేను నైటీ క్లాతుల్ని అసలు ముందుగానే వీడియో చేయాల్సిందండి. ఆ కార్డ్‌బోర్డులది ఒకసారి నేను ఎలా చేశాననేది మీకొక క్లారిటీ వచ్చేది. ఆ పైన మొత్తం కొంచెం బోర్డర్ శారీస్ ఉంటాయి గదండీ! పట్టు టైపు అవి మొత్తం గూడా ఆ కవర్‌లో అయితే నేను పెట్టేసుకున్నాననమాట. జిప్ కవర్లుంటాయి కదండీ! శారీస్‌వి వాటిలో అయితే పెట్టేసుకున్నాననమాట. ఇందులో అయితే నా బట్టలు, మా వారి బట్టలు ఎక్కువగా ఉంటాయనమాట. ఎక్కువగా అంటే ఇంకా మడతలు పెట్టాల్సినయి ఉన్నయిలెండి. రసం కాగే టైంలో ఖాళీగా ఉండకుండా ఇక్కడికొచ్చాననమాట. మీకు ఈ వీడియో చూపిద్దామని. నేను మధ్యలో ఏం చేశాననేది. ఆఖరికి సెల్ ఫోన్‌కొచ్చిన బాక్సులు గూడా వేస్ట్ చేయనండి నేను. ఏదో ఒకటి పెట్టుకోవడానికైతే యూజ్ చేస్తాననమాట. చూడండి ఆ బ్యాగుల్లో అన్నీ అంచు చీరలనమాట. బిగ్ బార్డర్ శారీస్ ఉంటాయి గదండీ! అవైతే దానిలో పెట్టేశాను. ఇది 4 రోజులే ఇట్లా ఉంటాయండి. మనం నీట్‌గా పెట్టిన కొన్ని రోజులు మాత్రమే ఇంత నీట్‌గా ఉంటాయనమాట. మాయే కాదు ఎవరి అయినా. కొన్ని రోజుల తర్వాత ఇటు బట్టలు అటు, అటు బట్టలు ఇటు చేంజ్ అవుతాయి. ఇంకా పైన ఆ కార్డ్‌బోర్డ్ పైనైతే నా నైటీలు, శారీ పెట్టికోట్స్ అయితే పెట్టేశాను. ఇంకా మడత పెట్టాల్సిన బట్టలు కింద ఉన్నయండి. ఇవైతే రసం అయిన తర్వాత వచ్చి మడత పెడతాను. పిల్లలైతే కివి ఫ్రూట్ తింటున్నారు. మళ్ళీ ఒకసారి రసం దగ్గరికి వెళ్దామండి మనం. రసం అయితే మరిగిపోతుందండి మిరియాల రసం. టేస్ట్ చూద్దాం ఒకసారి. టేస్ట్ అయితే మామూలుగా లేదనమాట. ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తున్నానండి నేను. స్టవ్ బంద్ చేశాను కదా! వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఎందుకంటే నేను డిష్ వాష్ చేయాలనమాట. పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేశానండి. తినేటప్పుడు చాలా బావుంటాయండి. అందుకని చెప్పేసి నేను పచ్చి ఉల్లిపాయ ముక్కలైతే వేసుకున్నాననమాట. ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి మార్చేసి నేనింకా గిన్నెలైతే వాష్ చేయాలనమాట. కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగైతే వేశానండి. ఈ మండే వ్లాగ్ మీ అందరికీ నచ్చే ఉంటదనుకుంటున్నానండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.